Hi guys, I'm Jojo. How you guys are doing? Hope you all are staying safe in home. Hi guys, my name is Tejaswini Yadla. I belong to CC group studying in Kites Junior College. So this video is, first of all, this video is not about promotion purpose guys, but this video is about my experience gain in first year, and today I will make this video something much more interesting. సో ఇంగ్లీష్లో కాకుండా తెలుగు హిందీలో మాట్లాడదాం. హిందీలో ఎందుకు అంటే నార్త్ ఇండియన్ జూనియర్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళ కోసం హిందీ అనమాట. సో లెట్స్ గో. నా 10th అయిపోయాక నా దగ్గర 2 ఆప్షన్స్ ఉండేవి, బైపీసీ అండ్ ఎంపీసీ. ఇంకేం నాకు అంతగా ఆప్షన్స్ ఏం లేవన్నమాట. స్కూల్లో అయితే మా సార్ ఏం చెప్పారంటే ఎంపీసీ తీసుకో మంచిది అమ్మ అన్నారు. ఇంట్లో ఏంటంటే మా డాడీ అన్నారు బైపీసీ తీసుకో అన్నారు. సో నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట, బైపీసీయా ఎంపీసీయా, బైపీసీ ఎంపీసీయా. సో లైక్ నాకు తెలుసు మీకు కూడా అలాగే అయ్యి ఉంటుంది, లైక్ ఇంట్లో ఫోర్స్, స్కూల్లో ఫోర్స్. సో మీకు ఏం అర్థం కాకుండా మీరు మొత్తం టెన్షన్ అయిపోతారు అనమాట ఏం సెలెక్ట్ చేయాలని. బట్ ఒకటే అంటాను, పక్కోళ్ళు ఏమన్నా మీకు నచ్చింది మీరు చేయండి. మీకు ఏ గ్రూప్ అయితే ఇష్టం ఆ గ్రూప్కి వెళ్ళండి. పక్కోళ్ళు ఏం చెప్తే అనవసరం అనమాట. ఎందుకు అనవసరం అంటే అది కూడా నేను చెప్తా. ఎందుకంటే ఇఫ్ సపోజ్ మీ ఆంటీ అయినా మీ అంకిల్ అయినా ఎవరైనా చెప్పారనుకో, ఆ బాబు ఎంబీసీ తీసుకో, అమ్మాయి ఎంబీసీ తీసుకుంటే మీరు తీసుకుంటారు, బాగానే ఉంది. కానీ తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది, లైక్ ఏం మీకు జాబ్ ఆపర్చునిటీస్ రాకపోయినా ఏం రాకపోయినా తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. వాళ్ళకి వెళ్ళి అడుగుతారు ఎంపీసీ తీసుకోమన్నారు కదా, ఇలా అయిందనమాట. సో వాళ్ళు ఏం చెప్తారంటే నీ తప్పమ్మ, నువ్వు హార్డ్ వర్క్ చేయలేదు అంటారు. సో ఏదైనా మీ మీద వస్తుంది, లైఫ్ మీది చాయిస్ కూడా మీదే ఉండాలి. పక్క వాళ్ళు చెప్పారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు కాకుండా మీరు చూస్ చేయండి. एक ही बात बहुत क्लियर है गाइज, अगर तुम्हारी नानी या फूफा जो भी आपको बोल रहे हो कि आप दूसरा सब्जेक्ट्स लो जो आपको बिल्कुल पसंद नहीं हो, अगर आपको पसंद है तो वेल एंड गुड. अगर आपको पसंद नहीं, आपको लेने के लिए फोर्स किया जा रहा है, तो एक ही है, आप जो करना चाहते हो वही करो गाइज. क्योंकि अगर फ्यूचर में आप अटक गई कहीं पे भी, अगर अटक गए मिडिल मैन की तरह, तो पक्का आपको बहुत ही समझ नहीं आएगा क्या करें. आप अगर उनसे जाके भी पूछे कि आपने बोला कि ये लो वो लो, बट हम तो बीच में अटक गए, वो क्या बोलेंगे तुम लोग हार्ड वर्क नहीं किए इसलिए तुम अटक गए. सो गाइज जो भी है क्लियर है, థింక్ బిఫోర్ ఇంక్. మై డాడ్ యూస్ టు సే థింక్ బిఫోర్ ఇంక్ అనమాట. ఎందుకు అంటే ఏం సెలెక్ట్ అయినా చాలా థింక్ చేసి సెలెక్ట్ చేయండి. సో అలా అయిపోయిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను. నేను ఎవరి మాట పట్టించుకోలేదు, ఫోన్ ఉంది కదా, ఫోన్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. లైక్ నాకు నచ్చిన కోర్స్ ఏమైనా ఉందా వైజాగ్లోని. అప్పుడు నేను చూసాను కైట్స్ జూనియర్ కాలేజ్ని. అప్పుడు రేటింగ్ కూడా బాగుంది ఆ కాలేజ్కి. దెన్ ఐ థాట్ కి లైక్ ట్రై చేద్దాం, ఇదేముంది. సో కాల్ చేశాను రిసెప్షన్ మ్యామ్కి. సో మ్యామ్ అన్నారు, అమ్మ ఇది ఫార్మాట్ ఇలా చేయాలి, ఒకసారి కాలేజ్కి వచ్చి మీరు కాలేజ్ చూడొచ్చు. వెళ్ళాము, చూసాం, బాగుంది. రాజు సార్, మార్కెటింగ్ సార్ వచ్చారు ఇంటికి, మొత్తం ఫీజ్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఫీజ్ స్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంఈసీ విత్ సిఏ తీసుకోవచ్చు, సిఈసీ విత్ క్లాట్ తీసుకోవచ్చు, ఎంఈసీ క్లాట్ తీసుకోవచ్చు, సిఈసీ సిఏ తీసుకోవచ్చు. ఆ మొత్తం ఫార్మాట్ చెప్పారనమాట. అయితే ఓకే ఫైన్, ఇలా నేనైతే ఓన్లీ సిఈసీ. ఇప్పుడైతే సివిల్స్ కూడా వచ్చేసింది. దోస్ హూ వాంట్ టు డూ ఐఏఎస్ అండ్ సంథింగ్ వాళ్ళ పక్కా వెళ్ళొచ్చు ఇక్కడికి. సివిల్స్ కూడా వచ్చేసింది, అయితే ప్రాబ్లం లేదు. సివిల్స్ కూడా సివిల్స్తో మంచి ఫ్యూచర్ ఉంది గైస్. అండ్ అదనమాట. సో అయిపోయాక ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ ఎలా ఉంటుంది, టీచర్స్ ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నాకేం తెలియదు అనమాట. నేను నాన్ ఏసీ, అప్పుడు నాన్ ఏసీ వెళ్తే అందరు గర్ల్స్ కదా, మన రాజ్యమే అనుకున్నాం. వెళ్ళాను, అందరితో కలిశాను. 1 డేలో చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. సెకండ్ డే టీచర్స్ కూడా చాలా క్లోజ్ అయిపోయాం. టీచర్స్ చాలా మంచోళ్ళు, మేల్ ఫ్యాకల్టీస్ అయినా మేల్ అయినా ఏముంది అంటే యూ ఫీల్ లైక్ బ్రదర్ అనమాట, బ్రదర్ ఫీలింగ్ వస్తుంది. నౌ ఇఫ్ యూ టాక్ అబౌట్ టీచర్స్, త్రినాథ్ సార్ ప్రిన్సిపల్ సార్ మ్యాథ్స్ చెప్తారు, 1B చెప్తారు, చాలా బాగా చెప్తారు గైస్. ప్రిన్సిపల్ కదా, కొంచెం స్ట్రిక్ట్ ఉన్నా పర్లేదు, బాగానే చెప్తారు. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ క్రాంతి సార్ హోంవర్క్స్ ఇస్తారు, క్లాస్లో క్వైట్ ఉండాలి సార్ది. సార్ క్లాస్లో కొంచెం క్వైట్ ఉండాలి. మిగతావన్నీ సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొంచెం డీప్గా ఉంటే ఒక తోప్ అనమాట. నెక్స్ట్ టాక్ అబౌట్ సంతోష్ సార్ కొంచెం ఇన్నోసెంట్, బట్ చాలా డీటెయిల్, ఎన్నిసార్లు అయినా అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ టాక్ అబౌట్ ఉమా సార్, సీసీ కదా, ఉమా సార్ బాగా తెలుస్తుంది. సో ఉమా సార్ గురించి మాట్లాడాలంటే సార్ డీటెయిలీ బోర్డ్ మీద రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తెలుగులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇఫ్ మీకు తెలుగు రాకపోతే మై నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ सिर्फ आपके लिए, अगर आपको तेलुगु नहीं आता, फिर डोंट नो तेलुगु, देन सर इंग्लिश కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Last but not the least guys, if I talk about Abhilash sir, I feel Abhilash sir like brother anamata. Enduku ante I'm very close to him and I used to share everything
విత్ హెమ్. క్లాస్లో డిబేట్స్ పెడుతూ ఉంటారు, క్లాస్ ఇంట్రెస్టింగ్గా చెప్తుంటారు, ఎగ్జాంపుల్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎకనామిక్స్ కొంచెం బోరింగ్గా ఉన్నా బట్ ఆ సార్ క్లాస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. एंड वही मैं अगर हिंदी में अगर बोलूँ तो त्रिनाथ सर जो है वो मतलब थोड़े गुस्से हैं, प्रिंसिपल है ना, होता है, बट अगर सर की क्लास में अगर अच्छे मार्क्स आए तो वाह वाह है. एंड क्रांति सर जो है वो होमवर्क्स देते हैं, टेस्ट लेते हैं, सर की क्लास में पूरा क्वाइटली तुमको वर्क करना है. अगर मैं बोलूँ संतोष सर के बारे में, सर जो है इनोसेंट है थोड़े, और जितने बार भी आप पूछोगे उतने बार एक्सप्लेन करने को रेडी हो जाते हैं. एंड अगर मैं सिविक सर के बारे में तो वही उमा सर के बारे में बोलूँ तो सर बोर्ड में एक्सप्लेन करते एकदम डिटेली. अगर तेलुगु में बहुत अच्छा एक्सप्लेन करते हैं, अगर तेलुगु नहीं समझ में आए इंग्लिश में भी बहुत अच्छा फ्लो है उनका, अच्छे एक्सप्लेन करते हैं. और लास्ट बट नॉट द लीस्ट अभिलाष सर के बारे में अगर मैं एक्सप्लेन करूँ तो मेरे अच्छे ब्रदर की तरह है गाइज. सर बहुत ही फ्री रहते हैं, बहुत फ्रैंक है सर एक्चुअली. एंड कुछ भी प्रॉब्लम हो सर के पास में ले जाती हूँ, सर इसको शॉर्ट आउट करते हैं एंड बहुत अच्छा इंकरेजमेंट करते हैं. एंड क्लास के बीच में डिबेट्स रखते हैं, मतलब थोड़ा इंटरेस्टिंग, और जो भी बोर हो फील हो रहा है उसके लिए बहुत अच्छा वर्कआउट होता है ये. एंड क्लास एग्जाम्पल्स के साथ बहुत अच्छा एक्सप्लेन करते हैं गाइस. अगर मैं आपको बोलूँ डायरेक्टर सर्स के बारे में, किरण सर एंड प्रसाद सर, इफ़ आई स्पीक अबाउट डायरेक्टर सर किरण सर एंड प्रसाद सर, కిరణ్ సార్ పర్సనలీ నాకు పిలిచి అడిగారు లైక్ క్లాస్ ఎలా ఉంది, ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, ఇట్స్ ఆల్ గుడ్ ఆర్ నాట్, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అమ్మా. బట్ అలా ఏం లేదు అప్పుడు. సో నేను చెప్పాను నో సార్ ఏం ప్రాబ్లం లేదు, ఇఫ్ మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ద డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ ఆల్ గైస్. ప్యానిక్ టెన్షన్ తీసుకోకండి, ఏమైనా ఉంటే ఫ్రీగా చెప్పేయండి. హాస్టలర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రసాద్ సార్ ఉన్నారు చెప్పడానికి. నెక్స్ట్ క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్ బాగుంటుంది, చాలా ఫ్రెష్గా అన్నీ ఫ్రెష్గానే ఉంటుంది. ఇఫ్ సపోజ్ మీ బై మిస్టేక్ లంచ్ తేలేదనుకోండి, పక్కన మెస్ ఉంటుంది, హాస్టల్స్ అక్కడే తింటారు, మీరు డబ్బులు ఇచ్చి హాస్టల్స్ ఫుడ్ తినొచ్చు. అక్కడ ఎవరు మీకు ఏం అడగరు, ఏం డిస్టర్బ్. వాష్రూమ్ గురించి చెప్పాలంటే మా కాలేజ్ వాష్రూమ్ చాలా నీట్గా ఉంటుంది గైస్. అండ్ ప్రాబ్లం ఏం లేదు, డైలీ బేసిస్ క్లీన్ కూడా చేస్తారు. అండ్ कॉलेज के नीचे कैंटीन भी है गाइस, बहुत फ्रेश और एक्सपायर्ड कुछ नहीं मिलता है. समोसा में जो भी है आप खा सकते हो, बहुत ही इंटरेस्टिंग. मैं खुद एडिक्टेड हूँ तो मैं आपको बोलूँगी कुछ भी है लिमिट में खाओ गाइस. एंड अगर आप गलती से अपना लंच बॉक्स घर भूल गए हो कोई मानना नहीं है. आप अगर पैसे लेके आओगे हो तो आप मेस में जाके खा सकते हो, आपको रिस्ट्रिक्ट कोई नहीं करेगा. आप हॉस्टल फूड खा सकते हो पैसे देके. एंड उतना ही नहीं, वी ऑल्सो हैव रिपब्लिक डे, फ्रेशर्स फेयरवेल, एनुअल डे, बहुत एन्जॉयबल डेज रहा है वो. एंड यू विल ऑल्सो एन्जॉय दोज डेज एज वेल. उतना ही नहीं, अगर रोज़ में डेली बेसिस इफ योर टाइम टेबल లైక్ యు ఆర్ స్ట్రెస్ అండ్ రోజంతా టైం టేబుల్ నుంచి మీకు ఇంకా రిలాక్సేషన్ కావాలి అంటే గేమ్స్ పీరియడ్ కూడా ఉంది, గేమ్స్ పీరియడ్ కూడా ఉంటుంది. అక్కడ మీరు క్యారమ్స్, చెస్ ఏమైనా నచ్చింది ఆడుకోవచ్చు. ఇంకా మీకు కిందకి వెళ్ళాలి ఏంటంటే క్లాస్లో ఉండొచ్చు, నో प्रॉब्लम. आपको अगर मतलब होता है ना थोड़ा रिलैक्सेशन टाइम चाहिए तो गेम्स पीरियड भी है गाइस. आप खेल सकते हो चेस, कैरम्स, कुछ भी आपका मन हो. अगर आपको ऊपर नहीं जाना, मतलब नीचे नहीं जाना, नहीं खेलना है तो ऊपर बैठ के चिल हो सकते हो अपने फ्रेंड्स के साथ. ये है, कोई कुछ मतलब ज़्यादा कुछ बोलेगा नहीं. एंड वो सेकेंड जो है हर सैटरडे हमें, मतलब वही वीकली सैटरडे हमें पिकनिक भी लेके गए हैं. अभी तक हम लोग मुरसट लोवा, जो भी वो प्लेस का नाम है मुझे बोला नहीं आता, वहाँ भी हम जा चुके हैं. वो पिकनिक కూడా తీసుకుని వెళ్ళారు మా కాలేజ్. అండ్ వీ హ్యాడ్ స్పోర్ట్స్ డే యాజ్ వెల్. స్పోర్ట్స్ డే కూడా అయింది. ప్రైజ్ రిపబ్లిక్ డే రోజు ప్రైజ్ కూడా ఇచ్చారు ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారు. అలాగే కాకుండా యాన్యువల్ డేలో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం. లైక్ ఇలాంటి డేస్ కూడా ఉంటాయి, మెమొరబుల్ డేస్. అండ్ ర్యాగింగ్ ఫ్రీ గైజ్. నేను కూడా స్టార్టింగ్లో అదే అనుకున్నాను, లైక్ కైట్స్ కొత్త పేరు ఉంది, ఏమైనా ర్యాగింగ్ జరిగితే లోపల ఏంటి పరిస్థితి. బట్ నో, చాలా డీసెన్సీ ఉంటుంది లోపల, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. క్యాంటీన్, చెప్పడం మర్చిపోయాను, క్యాంటీన్ నుంచి ఏం పైకి తీసుకొని వెళ్ళకూడదు. ముందు ఉండేది కానీ ఇప్పుడు డైరెక్టర్స్ వద్దనే సార్, ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనమాట. సో క్లీన్గా ఉంచాలి, నీట్గా ఉండాలి కాబట్టి దే ఆర్ నాట్ అలైన్ అనమాట. టైం ఉంటుంది, స్పెసిఫిక్ టైంలో మీరు కిందకి తినవచ్చు, నో ప్రాబ్లం. సో అదనమాట, అంతే. ఇంకేం చెప్పక్కర్లేదు, చెప్పాల్సింది చెప్పేశాను. రండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. డిఫరెంట్గా గ్రూప్ ఏమైనా సెలెక్ట్ చేస్తే దిస్ కాలేజ్ ఇస్ బెస్ట్. అండ్ మోర్ ఓవర్ వి సీనియర్ ఆర్ వెల్కమింగ్ యూ, కమ్ ఫాస్ట్. అండ్ కాలేజ్ స్టార్ట్ ఉంది, ఇంకా రచ్చ చేద్దాం, ఓకేనా? సో ఓకే, ఫైన్ అయితే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ I hope a bright future to you all guys. All the best and bye.